హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. మెగాస్టార్ చిరంజీవి తానెప్పుడు అజాత శత్రువుగా ఉండాలని అనుకుంటారు. అందుకే ఆయన ఎవరితోనూ ఏ రకమైన వివాదాలు కోరి తెచ్చుకోరు అని అంటారు. ఆయన ఎప్పుడూ హుందాగానే వ్యవహరిస్తారు. ఎదుటివారి నుంచి కూడా అదే కోరుకుంటారు. ఇక ఆయన విషయంలో కావాలని ఎవరైనా వివాదం చేయాలనుకుంటే మాత్రం అస్సలు సహించరు. అలాంటిది తన పేరుతో ఏకంగా 3 ఏళ్ల పాటు అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం అదే పనిగా చేసిన ఒక ప్రచారం విషయంలో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేందుకు చాలా లేట్ చేశారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. 2022 ఫిబ్రవరి 10న ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సినీ ప్రముఖుల భేటీ జరిగింది. దానికి మెగాస్టార్ నాయకత్వం వహించారు. అందరూ కలిసి సినీ సమస్యలను జగన్ కి చెప్పుకున్నారు. ఆ సమావేశం తర్వాత బయటకు వచ్చిన మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ చాలా సవ్యంగా, సాఫీగా మీటింగ్ సాగిందని కూడా చెప్పారు. కానీ ఆ మీదటనే ఒక వివాదం సృష్టించబడింది. అదే జగన్ చిరంజీవిని, ఇతర సినీ ప్రముఖులను అవమానించారు అని. అదే వివాదం అలా ఏకంగా 3 ఏళ్ల పాటు ఒక బలమైన ప్రచారంగా సాగి అప్పటి ప్రతిపక్షానికి ఎన్నికల అస్త్రంగా కూడా మారింది. ఏకంగా మెగాస్టార్ తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తన సభలలో ఇదే విషయం ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉండేవారు. జగన్ గురించి, ఆయన ఈగో గురించి చెబుతూ తన అన్నను, కోట్లాది మంది అభిమానించే మెగాస్టార్ ను జగన్ అవమానించారు అని పవన్ చెబుతూ వచ్చారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏమిటి అంటే వీరంతా నాణానికి ఒకవైపే చూశారు. జగన్ ని విమర్శించే క్రమంలో మెగాస్టార్ ని ఇరుకున పెట్టారు అన్న విషయం వీరంతా మరిచారు. ఒక విధంగా చెప్పాలి అంటే జగన్ ని కార్నర్ చేసేందుకు మెగాస్టార్ ను, జగన్ తో మెగాస్టార్ కు అయిన అప్పటి మీటింగ్ ను వాడుకున్నారు అని అనొచ్చు. అయితే ఆ విధమైన రాజకీయం వల్ల జగన్ నష్టపోవచ్చుగాక. కానీ ఇక్కడ మెగాస్టార్ ఇమేజ్ కి మచ్చ వచ్చే ప్రమాదం ఉందని ఎవ్వరూ ఆలోచించలేదు. అయితే ఇంతలా ఊరువాడ పవన్ కళ్యాణ్ కానీ, కూటమి పెద్దలు కానీ ఇదే విషయం మీద మాట్లాడినప్పుడు మౌనం వహించిన మెగాస్టార్ బాలయ్య కేవలం 2-3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో దీని మీద మాట్లాడితే ఎందుకు వెంటనే రెస్పాండ్ అయ్యారు అన్నదే ఇప్పుడు అసలు సందేహం. నిజానికి ఈ ఇష్యూలో బాలయ్య అన్నది మెగాస్టార్ గట్టిగా పిలిస్తే జగన్ వచ్చారు అన్నది అవాస్తవం అని. అదే సమయంలో ఆయన జగన్ మీద కూడా దారుణమైన పదమే వాడారు. ఇక అందరూ అన్నట్లుగానే సినీ ప్రముఖులకు అందరికీ అవమానం జరిగింది అని కూడా అన్నారు. మరి ఇందులో ఏది మెగాస్టార్ ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది అన్నదే అంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అయితే వీలైనప్పుడల్లా జగన్ యాటిట్యూడ్ ని చెప్పాలని ఎవరికైనా బుద్ధి పుట్టినప్పుడల్లా కూడా ఇదే ఇష్యూని ముందుకు తెచ్చి మరీ మాట్లాడుకునేలా ఈ ఇష్యూని వాడుకున్నారు అన్నది వాస్తవం. అయితే 3.5 ఏళ్ల క్రితమే ఈ ఇష్యూ మీద వివాదం రేగినప్పుడే అలా జరగలేదు అని ఒక చిన్నపాటి వివరణ కానీ, ఒక చిన్న ప్రకటన అయినా మెగాస్టార్ కానీ, లేదంటే ఆయనతో వెళ్లిన ఇతర సినీ ప్రముఖులు కానీ ఇచ్చి ఉంటే అసలు ఇంత రచ్చ జరిగే ఛాన్స్ లేకుండా పోయేది కదా అన్నది కూడా మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. అయితే ఒకవేళ బాలయ్య ఈ ఇష్యూని లేవనెత్తకపోయి ఉంటే మాత్రం ఎప్పటికీ ఈ విషయం మీద వాస్తవం ఏది అనేది ఒక క్లారిటీ వచ్చి ఉండేది కాదు అన్నది కూడా వాస్తవం. ఏది ఏమైనా బాగా ఆలస్యమైనా కూడా ఒక వివాదాస్పదమైన ఇష్యూ మీద ఒక లాజికల్ ఎండ్ అయితే పడింది. ఏదేమైనా 3 ఏళ్లుగా పాతుకుపోయిన నిజం బయటకు వచ్చినందుకు వైసీపీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.